వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జరిగేది తెలంగాణ జలదోపిడి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది. నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమైతలేదు. జనరల్గా తెలంగాణ సోయున్నోడైతే, తెలంగాణ పాలకుడైతే, తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది అంతర్రాష్ట్రీయ మామ్లే నిదేశాలయ్ అంటే ఇంటర్ స్టేట్ డిపార్ట్మెంట్. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ డాక్యుమెంట్. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇలా విషయ్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆఫ్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రిగార్డింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే బైసాబ్, పోలవరం బనకచెర్ల అయినా పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసింది. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మామూలు తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడుతా, ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా. ఇందులో అదే డాక్యుమెంటు పేజ్ 2 హైలైట్ చేసి చూపిస్తున్నా మీకు నేను. ఇది మీ అందరికీ కూడా షేర్ చేస్తా ఈ డాక్యుమెంటు. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ used the discharge data of Godavari at Polavaram site for the period from 1980-81 to 2020-23. Based on this discharge data, the state government has assessed the availability of flood water as under: in excess of 1 lakh cusecs of flood flow, and after deducting the demands of ongoing Chintalapudi availability of flood water as under: in excess of 1 lakh cusecs of flood flow, and after deducting the demands of ongoing Chintalapudi Uttarandhra Sujala Sravanti lift irrigation schemes from Polavaram spillway during the period from July to October. ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే 790 టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు. In excess of 3 lakh cusecs of flow during July to August, and 1 lakh cusecs of flow during September to October, and after deducting the demands of ongoing Chintalapudi and Uttarandhra Sujal Sravanti lift irrigation schemes from Polavaram spillway 418 టీఎంసీలు ఉంటాయి. అంటే 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ పైన పోలవరం మీద ఎంత ఉంటాయి అంటే 790. 3,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ ఎంత ఉంటుంది అంటే 418 టీఎంసీలు ఉంటాయి అని లాస్ట్కి వాళ్ళ కంక్లూజన్ నేను చదివేది. యాజ్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 200 టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ from Godavari river during the period from July to October, after deducting the demands of aforesaid lift irrigation schemes in both the above mentioned cases, is lower than the availability of flood water, 75% dependability discharge of Polavaram dam. Therefore, the proposal appears to complain. ఎంపీ చామల కిరణ్ అనతి కాలంలోనే మంచి ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తలకు అండగా, జాతీయ రాష్ట్ర నాయకత్వానికి నమ్మిన బంటుగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ సైనికుడిగా అధిష్టానం ఇచ్చిన అవకాశంతో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.
ఆ తర్వాత తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఇక ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేయడంలో చామల రూటే సపరేట్. కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ సీఎం రేవంత్ ను ఎవ్వరు విమర్శించినా ధీటుగా జవాబిచ్చే సత్తా కలిగిన నాయకుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తింపు పొందారు. అటు ఢిల్లీ స్థాయిలోనూ నియోజకవర్గానికి సంబంధించిన నిధులు సాధించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండటంతో పాటు ఆయనపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక ఇటీవల జరిగిన సర్పంచ్ల ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఎక్కువ మందిని గెలిపించుకునేలా కృషి చేశారు. దీంతో సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షునిగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియమితులు కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సర్పంచులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సర్పంచులే ఆయనను గౌరవాధ్యక్షుడిగా కొనసాగాలని చెప్పి నియామకం కావాలని చెప్పేసి కూడా ఇటు సర్పంచుల నుంచే ఇటు విజ్ఞాపనలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని చూసినట్టయితే ఆయన మొదటిసారి ఎంపీగా గెలుపొందడం జరిగింది. భువనగిరి నుంచి ఆయన పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా 2005లో ఎన్ఎస్యుఐ నుంచి ఆయన మొదటగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా అంచెలంచెలుగా కూడా ఆయన ఎదుగుతూ వచ్చారు. ప్రధానంగా రాహుల్ గాంధీ టీం, అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి టీం సభ్యుడిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కానివచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే వెంటనే దానికి ప్రతిస్పందించే నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ఢిల్లీలో ఉన్నా, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై ఆయన మాట్లాడుతారని చెప్పేసి కూడా ఇటు కింది స్థాయి కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియమించేందుకు ఇప్పటికే మార్గం సుగమమైందని కూడా చెప్తా ఉన్నారు. అట్లాంటి నాయకుడు ఉంటేనే ఇటు సర్పంచులకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు కానివచ్చు, అదేవిధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కానివచ్చు, అటు ఎంపీగా ఆయన కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంతో, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సన్నిహితుడిగా కూడా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి సర్పంచుల సమస్యలు కానివచ్చు, సర్పంచులకు వచ్చే నిధుల విషయంలో కానివచ్చు, ఇతర అంశాలలో కావచ్చు ఆయన ఖచ్చితంగా సహాయపడతాడు, ఆయన వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా సర్పంచులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అంతకు మించి ప్రధానంగా ఆయన పార్లమెంట్లో అందరి ఎంపీల కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగినటువంటి ఎంపీగా ఆయనకు పేరుంది. ఆయన మొదటిసారి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కువ ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ 18వ లోక్సభలో ఎక్కువ మంత్రుల నుంచి కూడా జవాబులు రాబట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన మొదటిసారి గెలిచినటువంటి ఎంపీ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ప్రస్తుతం అయితే సర్పంచ్ల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియామకమయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు సర్పంచులు కూడా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి నాయకుడు అయితేనే సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియమితం అయితేనే మా సమస్యలు కానివచ్చు, ఇతర అంశాల్లో కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఆయన ఎంపీగా ఉన్నా కూడా ప్రతిసారి కూడా ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివచ్చు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలుగా గెలిచినప్పటికీ ఈయన అత్యంత దూకుడుగా వెళ్తారు. ప్రతిపక్షాలపై ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని కానీ, అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా విమర్శలతో బదులిస్తారని చెప్పేసి కూడా ఆయనకు మంచి పేరుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియమితమయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భువనగిరిలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. 22 ఎకరాల స్థలంలో స్వర్ణగిరి ఆలయాన్ని చోళ, చాళుక్య, పల్లవ శిల్పకళా శైలితో ఎంతో అద్భుతంగా నిర్మించారన్నారు. రాబోయే రోజులలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్న ఆలయ ట్రస్ట్ గోపీకృష్ణతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నెలవై ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్న నేపథ్యం అయితే కనబడుతోంది. తెలంగాణ తిరుపతిగా కీర్తి గడించినటువంటి ఈ యొక్క ఆలయానికి వేకువజామునే భక్తులు పోటెత్తడంతో ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆలయ నిర్వాహకులు. ప్రస్తుతం ఆలయ ట్రస్టీగా ఉన్నటువంటి సార్ చెప్పండి, స్వర్ణగిరి ఆలయానికి సంబంధించేసి ఒక తెలంగాణ తిరుపతిగా కీర్తింపబడే విధంగా మీరు దీన్ని రూపుదిద్దడం జరిగింది. ఈ విధంగా చేయాలని చెప్పేసి ఈ విధమైన ఆకాంక్ష ఎందుకు మొదలైంది? జై శ్రీమన్నారాయణ. ఈ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నాడు వైకుంఠ ద్వార దర్శనం అనుకున్నాము. ఈ సంవత్సరం జనవరి 6వ తారీఖు నాడు కూడా వైకుంఠ ఏకాదశి వచ్చింది. అది మా మొదటి ఏకాదశి. సో ఈ రెండో ఏకాదశికి భక్తులు ఎంత విధంగా వస్తారు, భక్తులకు ఎలా కోరుకుంటారు, భక్తులకు ఏ సౌకర్యాలు ఇవ్వాలి అనేది ఈసారి దేవాలయంలో లాస్ట్ 1 వీక్ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సో జలనారాయణ స్వామి కానివ్వండి, హనుమాన్ మండపం కానివ్వండి, అన్నిటి దగ్గర అంటే భక్తులు అన్ని దర్శనాలు చేసుకున్న విధంగా ఏర్పాట్లు చేయడము, వచ్చిన భక్తులకు వసతులు, రెస్ట్ రూమ్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, చిన్నపిల్లల పాలు బిస్కెట్స్ ఫెసిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా ప్రొవైడ్ చేయడం జరిగింది. నిత్యంగా దేవాలయం ఓపెనింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు అన్నప్రసాదం ఉంటుంది. సో ప్రతిరోజు దాదాపు 5 నుంచి 6 వేల మందికి అన్నప్రసాదము, అండ్ శని ఆదివారాలు విశేష దినాల్లో దాదాపు 10,000 మంది పైకి అన్నప్రసాదం ఉంటుందండి. సో ఈసారి వైకుంఠ ఏకాదశి కూడా చక్కగా భక్తుల రద్దీ ఉంది. సో ఉదయం నుంచి దాదాపు ఇప్పటి వరకు 25,000 మంది పైన దర్శనం చేసుకున్నారు. సాయంత్రం వరకు దాదాపు 50,000 మంది వరకు దర్శనం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో వచ్చిన భక్తులు ఆనందంగా స్వామివారి దర్శనం విధంగా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణగిరి ఆలయాన్ని చోళ, చాళుక్య, పల్లవ సో ఈ రాజవంశీయులు ఏ విధమైనటువంటి శిల్ప నిర్మాణం గావించేశారో ఈ మూడింటిని కూడా మేళవింప చేసేసి నిర్మించారని చెప్పారు. సో వాస్తవం అండి, మన తెలంగాణ ప్రాంతము, మన సౌత్ ఇండియన్ కల్చర్, పూర్వము మన రాజులు ఏ విధంగా అయితే ఆ కల్చర్ ఉందో దాన్ని దగ్గుబాటి ప్రసాద్ గారు, స్థపతి గారు సో చాలా చక్కగా దాన్ని చిత్రీకరించారు. ఆయన చిత్రీకరించిన విధంగా మంచి శిల్పీలు. సో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి దాదాపు 7 సంవత్సరాలు పట్టింది. సో 7 సంవత్సరాల కృషియే ఈరోజు స్వర్ణగిరి దేవాలయం. మొదలుగా దేవాలయం అనుకున్నప్పుడు ఒక చిన్న దేవాలయంలో అనుకున్నాము. దాని తర్వాత దాదాపు 22 ఎకరాలపై ఇప్పుడు దేవాలయం ఉంది. సో దేవాలయంలో చక్కటి కళ్యాణ మండపము, అంటే దాదాపు 800 మంది జంటలు కూర్చొని స్వామివారి కళ్యాణం చేసుకునే కళ్యాణ మండపము, దేవాలయంలో నిత్య అన్నప్రసాదానికి 2 డైనింగ్ హాల్స్, అంటే ఒక్కసారి 800 మంది, ఇంకో పెద్ద డైనింగ్ హాల్లో దాదాపు 3,000 మంది ఒక బంతిలో భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్, ఇక్కడ చక్కటి గోశాల, ఇప్పటి వరకు 42 గోవులు ఉన్నాయి. సో చక్కటి గోశాల అనే దేవాలయంలో ఏర్పాటు చేశాము. తెలంగాణ తిరుపతిగా కీర్తింపబడుతున్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఎంత ప్రదేశంలో అంటే ఎన్ని ఎకరాల ప్రదేశంలో ఈ ఆలయం నిర్మితమైంది, ఇంకా ముందు ఆలయ నిర్మాణం కోసం అంటే ఇంకా దీన్ని పెంచడం కోసం, ఆలయ అభివృద్ధి చేయడం కోసం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యంగా 22 ఎకరాలలో పూర్తిగా దేవాలయము, కళ్యాణ మండపము, అన్నప్రసాదన హాలు దాదాపు 22 ఎకరాలలో స్ప్రెడ్ అయి ఉందండి. నూతనంగా తులసి వనము, గులాబీ మొక్కల వనము, సో స్వామివారికి నిత్య పూజలకు అవసరం పడే పువ్వులు, తులసి కూడా ఇక్కడి నుంచి చేయడానికి స్టార్ట్ చేశాము. అదేవిధంగా గోశాల ఇందాక చెప్పాను, ఒక చిన్న గోశాల నుంచి మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. సో ఈ గోశాల కూడా తప్పకుండా ఒక స్పేస్ ఏర్పాటు చేసి చక్కగా గోశాల కూడా ఒక పెద్దదిగా చేయాలని ఉంది. అదేవిధంగా చిన్నజీయర్ స్వామి గారి సూచనలతో ఒక వేద పాఠశాల నూతనంగా చేయాలి అనుకుంటున్నాము. సో రాబోయే ఇయర్లో తప్పకుండా ఒక వేద పాఠశాల కూడా ఏర్పాటు చేశారనుకుంటున్నాము. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్పేసి కూడా ఆలయ ట్రస్ట్ చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఆలయాన్ని భవిష్యత్తులో ఇంకా విస్తరించబోతున్నాము. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కావాలో అన్నింటినీ కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఒక వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా ఒక గో రక్షా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేసి గోశాలను కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ గోవులను తరలించి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. భవిష్యత్తులో ఈ యొక్క క్షేత్రం అనేది, స్వర్ణగిరి క్షేత్రం అనేది భక్తులకు ఒక ఆరాధ్య దైవమైనటువంటి క్షేత్రంగా, ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున క్షేత్రంగా మరింత విరాజ్యంగా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆలయ ట్రస్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. స్వర్ణగిరి ఆలయం నుండి కెమెరామెన్ మచ్చయ్యతో పునరావు రాజేష్. పల్నాడులో కక్షలు, కార్పణ్యాలు రాజ్యమేలుతున్నాయి.
వైసీపీ అరాచకంతో గత 5 ఏళ్లు టీడీపీ నాయకులు ఎంతో మంది నష్టపోయారు. అధికారం వచ్చింది కానీ అక్కడ ప్రశాంతత కరువైంది. వరుస జంట హత్యలతో మోచెర్ల నియోజకవర్గం అట్టుడుకుతోంది. పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ పునరావృతం అవుతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మొన్న వెల్దుర్తి మండలం గుండ్లపాడు జవిశెట్టి సోదరుల జంట హత్య కేసు, ఇప్పుడు దుర్గి మండలం అడిగొప్పుల అన్నదమ్ముల జంట హత్య కేసులు స్థానిక ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే జూలకంటి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి అన్నదమ్ముల దౌర్జన్యంతో ఎన్నో టీడీపీ కుటుంబాలు బలైపోయాయి. కానీ టీడీపీ అధిష్టానం పిన్నెల్లిని ఓడించే నాయకుడు బ్రహ్మారెడ్డి ఒక్కడే అని నమ్మి ఎమ్మెల్యే సీటు కట్టబెట్టారు. అయితే ఆయన గెలిచారు కానీ టీడీపీ నేతలకు ఒరిగిందేమీ లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. వైసీపీ నేతలపైన కక్ష సాధింపు చర్చలు చేయొచ్చు, కానీ సొంత పార్టీ నేతలను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ స్థాయి, వార్డు స్థాయి నేతల సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అటు సొంత పార్టీలో అంతర్గత విభేదాలను సరిచేయాల్సినటువంటి ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు భక్తి పారవర్శ్యంలో మునిగిపోతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ వద్ద భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్లో వైష్ణవాలయాలన్నీ కూడా క్రిక్కిరిసి ఉన్నాయి. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లను నిలబడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ హిమాయత్ నగర్లో, అదేవిధంగా ఇక్కడ పెన్షన్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ 3 టెంపుల్స్ వద్ద పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడ దర్శనాల కోసం బార్లు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ఇక్కడ క్యూ లైన్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు దర్శనానికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి ఈ పుణ్య ఫలం దక్కుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ క్యూ లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు ప్రత్యేకంగా ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి ముందే వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని చెప్పి కూడా ఈరోజు పిలుస్తారని చెప్పేసి భక్తుల విశ్వాసం. అదేవిధంగా ఈరోజు వైకుంఠ వాకిట్లు తెరుచుకొని ఉంటాయి కాబట్టి వైష్ణవాలయాలలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా భక్తుల నమ్మకం ఉంది. ఈరోజు 3 కోట్ల దేవతలు భూలోకానికి వచ్చి భక్తులకు దేవుడు దర్శనం ఇస్తాడు కనుక ఈరోజు ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తారని చెప్పి కూడా ఇప్పటికీ పురాణాల్లో దీనికి ఒక ప్రాశస్త్యం ఉంది అని చెప్పి భక్తులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూడవచ్చు, క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనాని కోసం వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దర్శనం కోసం కూడా ఇక్కడ ఏదైతే ఈ టెంపుల్ వద్ద ఉన్నటువంటి ఇక్కడ క్యూ లైన్ మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎంత ఎండలో కూడా దర్శనాని కోసం ఈ భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి కూడా ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎండలో కూడా చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా కూడా దేవుని దర్శనాని కోసం ఇక్కడ వేచి ఉన్నామని చెప్పి భక్తులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారు? దర్శనానికి ఎంతసేపు అయింది క్యూ లైన్లో? తార్నాక నుంచి వచ్చాము మేము. చాలాసేపు పడుతుంది. కొంచెం ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం ఏమైనా షెడ్ టైప్ వేస్తే. 1 అవర్ పైన అయింది. కొంచెం ఇబ్బంది ఉంది, ఎండ ఉంది కాబట్టి, కానీ బాగానే. మేము కూడా లాలపేట నుంచి వచ్చినాము. భక్తితో వచ్చినాం కాబట్టి ఎంతసేపు అయినా వెయిట్ చేసి ఆయన దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చినాం. రష్ చాలా బాగుంది. మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఫతేనగర్ నుంచి వచ్చాను సార్. కొంచెం పైన ఇది ఏసీ ఉంటే బాగుండేది. ఎండలు ఉన్నాయి కదా, పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం చూసుకోవాల్సింది వీళ్ళు, అంతే. ఏకాదశికి ఎవ్రీ ఇయర్ వస్తారండి? అంటే ఇక్కడికి అని కాదు కానీ అన్ని చోట్లకు వెళ్తూ ఉంటాం అంతే. ఇది ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. బాగుండేది. ఎండ లేకుండా కొంచెం పైన ఏదైనా ఉంటే బాగుండేది.
సార్ మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడ నుండి వచ్చారు? సేమ్ ఒకటే సేమ్ పత్తినగర్ నుంచి వచ్చామండి. పత్తినగర్ నుంచి వచ్చాము. ఎక్కడ నుండి వచ్చారు? సో ఇక్కడ ఎంతసేపు అయింది మీరు క్యూ లైన్లో నిలబడి? మేము లాలపేట నుంచి వచ్చామండి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, చాలా మంచిగా అనిపించింది. ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యాము. దైవ దర్శనం చేసుకుంటే మాకు అంతా మంచిగా జరిగింది కాబట్టి ఎంత కష్టమైనా రావాలని అనుకున్నాము. మేము నియర్లీ ఒక 1.5 hour అయింది వెయిట్ చేస్తున్నాము. కొంచెం ఫెసిలిటీస్ ఇంకొంచెం బాగుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది పడుతున్నారు అంతే. అంటే రష్ కూడా ఎక్కువగా ఉంది కదా, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు కదా. అంతే, అది అయితే కరెక్టే అండి. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాము, లాస్ట్ ఇయర్ వెళ్ళాము. ఈ ఇయర్ అంటే సెంటిమెంట్ అనుకోండి, కొంచెం మంచిగా అనిపించింది. లేదు ఎంత కష్టమైనా వెళ్దాము అనుకొని వచ్చాము. చాలా బాగుంది. స్వామి దర్శనం మంచిగా జరిగితే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే సార్. నా పేరు దివ్య. మేము కృష్ణానగర్ నుంచి వచ్చాము. సో ఆల్మోస్ట్ ఒక 30 minutes అయింది క్యూలో నించొని. స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ వస్తాము, దగ్గరే కాబట్టి టెంపుల్. అండ్ మోరోవర్ హైదరాబాద్లోనే టీటీడీ టెంపుల్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తాము. ఈరోజు స్పెషాలిటీ ఏంటి ఏమైనా తెలుసా? ఇవాళ ముక్కోటి ఏకాదశి. సో ఉన్న అన్ని ఏకాదశులలో ఇది చాలా ఫేమస్ అన్నమాట. లైక్ ఫేమస్ అంటే మీన్ ఇట్స్ వెరీ కనెక్టెడ్ టు గాడ్. ఇవాళే గాడ్ లెగుస్తారు ఫ్రమ్ హిస్ బెడ్ అన్నమాట. సో ఇవాళ దండం పెట్టుకుంటే ఇట్స్ లైక్ చాలా పుణ్యం వస్తుంది అని చెప్పి ఉండాల్సి వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు మనం కూడా పెద్దగా అయ్యాం కదా. సో థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానమైనటువంటి మినీ తిరుపతిగా పిలిచే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. దర్శనానికి 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క క్రౌడ్కు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటారని అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అమర్తో రాజు న్యూస్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర స్వామి.